జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్ర కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఝాన్సీ రెడ్డితో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహం, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలైలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. 123 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీగానే ఉందని, 20 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన 6 గ్యారెంటీ కార్డులను ప్రజలకు వద్దకు చేర్చడంలో భాగంగా గడప గడప కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినట్లు సీతక్క తెలిపారు. పాలకుర్తి గడ్డ నుంచి మా ఝాన్సమ్మ ఈరోజు మరి మా పార్టీ ఇచ్చినటువంటి సోనియమ్మ ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క కార్డును, గ్యారంటీ కార్డ్ అధికారానికి వచ్చిన వెంటనే అమలు చేసేటువంటి 6 హామీల యొక్క వాగ్దానాన్ని ఇంటింటా చేరవేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు నన్ను మా యనమల ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి పిలవడం జరిగింది. వారి యొక్క పిలుపు మేరకు, కార్యకర్తల యొక్క, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిమానం మేరకు, ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క పార్టీ కార్యక్రమాలను చూసి బెంబేలెత్తినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ నాయకులందరూ కూడా మా నాయకుల మీద రకరకాల కేసులు పెట్టడము, లేదా ప్రలోభాలకు గురి చేయడము, భయోత్పాతానికి గురి చేయడం చేస్తున్నారు. అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు. బ్రిటిష్ వారిని తరిమిన గడ్డ, ఆ రోజు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ, దొరతనాన్ని, దోపిడీని, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన